హాయ్, నా పేరు డాక్టర్ మౌనికా రెడ్డి. నేను మెడినైన్ హాస్పిటల్ హోమియోపతి ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు టాపిక్ అస్తమా గురించి చెప్పాలనుకుంటున్నాను. అస్తమా అంటే ఏంటి? ఇట్ ఈస్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్. అంటే ఏంటంటే యూజువల్గా కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే సఫర్ అవుతున్నామో దానిని క్రానిక్ అనేసి అంటారు. ఇన్ఫ్లమేటరీ ఇప్పుడు మనకి బాడీ మన లంగ్స్ లో ఎయిర్ వేస్ అనేటివి కొన్ని ఉంటాయి. ఆ ఎయిర్ వేస్ లో ఎప్పుడైతే ఒక ఫ్లూయిడ్ అనేది అంటే మ్యూకస్ అనేది ఫిల్ అయి ఉంటుందో అప్పుడు మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాన్ని అస్తమా అనేసి అంటారు. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అస్తమా అనేది? అస్తమా వచ్చేసి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి అలర్జిక్ అస్తమా, నాన్ అలర్జిక్ అస్తమా, మిక్స్డ్ అస్తమా. 3 రకాలుగా ఉంటుంది. అలర్జిక్ అస్తమా ఏంటంటే ఇందులో మనకి ఏదైతే ఒక బయటి నుంచి ఒక ఫారెన్ బాడీ వచ్చేసి ఏదైతే వచ్చి ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడు మనం దానికి అలర్జిక్ అస్తమాకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది. నాన్ అలర్జిక్ అస్తమా అంటే ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్ మన చుట్టూ ఉండే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్స్ ద్వారా కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ అటాక్ అయ్యేదాన్ని నాన్ అలర్జిక్ అస్తమా అనేసి అంటాము. మిక్స్డ్ అస్తమా అంటే ఎలా అంటే ఇప్పుడు అలర్జిక్ అస్తమా అట్ ద సేమ్ టైం నాన్ అలర్జిక్ అస్తమా అంటే మనకి ఎయిర్ పొల్యూషన్ నుంచి దాని నుండి కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానివ్వండి, బయట నుంచి ఏదైనా ఫారెన్ బాడీ వచ్చి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది అతిగా రియాక్ట్ అయినప్పుడు దాని వల్ల వచ్చే అలర్జిక్ అస్తమా కానివ్వండి, ఇవి 2 మిక్స్ అయ్యి వచ్చేదాన్ని మిక్స్డ్ అస్తమా అనేసి అంటాం. ఇవి ఎటువంటి కారణాల వల్ల మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎటువంటి కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే మనకి యూజువల్లీ ఎయిర్ పొల్యూషన్స్ వల్ల కానివ్వండి, సిగరెట్ స్మోక్ చేస్తున్న వాళ్ళు పక్కన నిల్చుంటే కానివ్వండి, అట్ ద సేమ్ టైం డస్ట్ నుంచి రిలీజ్ అయ్యే ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానివ్వండి, నెక్స్ట్ క్లైమేటిక్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానివ్వండి, హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి మనం ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాటి నుంచి కూడా రిలీజ్ అయ్యే గ్యాసెస్, కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా అస్తమా అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఇటువంటి ఏవైతే అటాక్ అవుతాయో వాటి వల్ల మనకి రికరెంట్ గా అస్తమా అనేది చూస్తూ ఉంటాం. అంటే రికరెంట్ గా ఎపిసోడ్స్ అనేటివి అటాక్ అవుతుంటాయి అస్తమాటిక్ చేంజెస్ అనేటివి. వీటిలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, కఫ్ ఉంటుంది, విపరీతంగా దగ్గు అనేది ఉంటుంది. ఎక్కువగా మనం దగ్గు అనేది మార్నింగ్ టైంలో కానివ్వండి, నైట్ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ టైంలో అంటే క్లైమేట్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి కఫ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. టైట్నెస్ ఆఫ్ చెస్ట్ అనేది టైట్ గా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఆ సెన్సేషన్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం ఎక్కువగా, ఎందుకంటే చెస్ట్ టైట్ అయిపోవడం వల్ల షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకా వచ్చేసి సివియర్ హెడ్ ఏక్ అనేది ఉంటుంది, ఫీవర్ అనేది ఉంటుంది. ఇవి మనకి అస్తమాలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నట్టు. దీని నుంచి మనం ఇలాంటి డిసీజెస్ నుంచి ఎక్కువగా ఇవి క్లైమేటిక్ చేంజెస్ లో చూస్తూ ఉంటాం. అంటే మోస్ట్లీ ఇవి ఎక్కువ ఎలాంటి సీజన్స్ తో అంటే రైనీ సీజన్ లో కానివ్వండి, వింటర్ సీజన్ లో కానివ్వండి, మనం అస్తమాటిక్ అటాక్స్ అనేటివి రికరెంట్ గా అటాక్ అవుతూ ఉంటాయి అస్తమా ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళకి. దీని నుంచి మనము ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక మనం బయటికి వెళ్ళినప్పుడు, చల్లగాలికి వెళ్ళినప్పుడు మన నోస్ ని కవర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డైలీ యోగా ప్రాక్టీసింగ్ అనేది చేస్తూ ఉండాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేస్తూ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి మనం తీసుకోకూడనివి చల్లటి పదార్థాలు తీసుకోకూడదు, చల్లటి గాలికి ఎక్స్పోజర్ అవ్వకూడదు, ఇంకా చల్లటి వాటర్ కానివ్వండి అటువంటివి తీసుకోకూడదు. ఇంకా మన చుట్టూ సరౌండింగ్స్ డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కవర్ చేసుకోవాలి. చుట్టూ సరౌండింగ్స్ నీట్ గా హైజీనిక్ గా ఉంచుకోవాలి. ఇటువంటివి అస్తమాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీటికి మనకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. హోమియోపతి మెడిసిన్స్ ఎలా అంటే మనకి అస్తమాకి, సైనసైటిస్ కి, అట్ ద సేమ్ టైం అలర్జిక్ రైనైటిస్ కి ఏవైతే నేను చెప్పానో వాటికి మా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. హోమియోపతిలో ఏంటంటే ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా రికవరీ ఉండడానికి హోమియో మెడిసిన్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. హోమియోపతి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. సో మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి రావచ్చండి. ఎలాంటి డిసీజెస్ కైనా కూడా మెడినైన్ హాస్పిటల్లో పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి రండి. అట్ ద సేమ్ టైం మీకు ఇమ్యూనిటీ గురించి కానివ్వండి, డైట్ గురించి కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఎలాంటివి చేసుకోవాలనేది వాటి గురించి మా మెడినైన్ హాస్పిటల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి డిసీజెస్ కైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా కూడా మెడినైన్ హాస్పిటల్ కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి.